నమస్తే స్వామీజీ. తన యొక్క నిజస్వరూపము తెలుసుకున్నటకు తల్లిదండ్రులు వారి సంతానానికి ఎంతవరకు బాధ్యత? ఈ ప్రశ్న మానవులకు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో జీవితము దేహం ద్వారా కొనసాగించే సమయంలో తప్పకుండా ఈ ప్రశ్న ఉదయిస్తుంది. అనేక రూపాల్లో ప్రశ్న ఉదయిస్తుంది. ప్రధానంగా నేను ఎవడను, నేను ఎలా ఉన్నాను, నా నిజ స్వరూపం ఏంటి, నా తత్వం ఏంటి అనే దృష్టి. దీన్ని నా ఆత్మస్వరూపమే స్వతసిద్ధము, ఆత్మ సాక్షాత్కారమే స్వతసిద్ధంగా ఉన్నది అన్న దృష్టితో ఈ ప్రశ్న ఇస్తున్నారా? అలాగే తన నిజ స్వరూపము స్వతసిద్ధంగా ఉన్నది. తన నిజ స్వరూపం ఎలాగుంది? స్వతసిద్ధంగా ఉనికి అవగాహనతో. అంటే ఉనికి అవగాహనతోనే, చిత్ అవగాహనతోనే, ఆనంద అవగాహనతోనే, పరిపూర్ణ అవగాహనతోనే, శాంతి అంటే మౌనం అవగాహనతోనే స్వతసిద్ధంగా ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది. కొత్తగా పొందటం, సాధించడం, ప్రయత్నించడం, కొత్తగా తెలుసుకోవటం, గుర్తించడం, గమనించడం, భావించడం అన్నది ప్రసక్తి లేదు. బాధ్యత అనేప్పటికీ అవుతుంది కర్తవ్యం ఉంది. కర్తవ్యం ఎవరికి ఉంది? బాధ్యత ఉన్నవాడికి. ఆ బాధ్యత ఇరువులకి ఉంది కదా. జడ పదార్థాల యొక్క పరస్పర అవినాభావ సంబంధంతో తోడు నీడగా ఉన్న, ఇలాగా కంటికి కన్ను రెప్పలు, కింద రెప్ప పై రెప్ప రెండు తోడు నీడగా ఉంటాయి. చూసేటప్పుడు కన్ను కింద పైన ఆ రెప్పలు బాధ్యత ఎంతవరకు అని ప్రశ్న నువ్వు వేసావు అనుకో. ప్రశ్న కనుగుడ్లు వేసిందా, కింద పైన రెండు రెప్పలు వేసినాయా? ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పలేవు. కారణం ఏంటి? నీవు ప్రశ్న వేసి నీ కంటి చూపు కింద పై రెప్పలు ఈ ప్రశ్న వేసినట్టుగా వాటి బాధ్యత అంటున్నాం. జడ పదార్థాలకి బాధ్యత, కర్తవ్యం అసంభవం ఉండుట. కారణం జడ పదార్థాలు. ఆ జడ పదార్థం అయితే నేను జడ చేతన పదార్థమా, కేవలం జడ పదార్థమా, చేతన పదార్థమా అని నువ్వు ప్రశ్న వేసుకో. నేను ఉన్నానంటే నేను శబ్దంతో, భావంతో, అనుకునేవాడిగా, భావించేవాడిగా, గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా సహజంగా ఉన్నాను. బాధ్యత ఎంత నిమిత్తం ఉన్నావు? నేను సహజంగా ఎరుక లక్ష్యంతో ఉన్నాను, చిత్త లక్ష్యంతో. ఎరుకతో చిత్త లక్ష్యంతో ఉన్నాను. సత్య లక్షణ అవగాహనతో, ఆనంద లక్షణ అవగాహనతో, పరిపూర్ణ మౌన అవగాహనతో ఉన్నాను అన్నప్పుడు ప్రశ్న లేదు. కానీ దేహ దృష్టితో ఉన్నప్పుడు దేహానికి నాకు సంబంధ బాంధవ్యాలు ఏమిటి? నేను ఉన్నాను, దేహం ఉంది, దేహం ఉంది, దేహం యొక్క ఛాయ ఉంది. దేహము, దేహం యొక్క ఛాయ, నేను ఉన్నాను. అంతా ఎక్కడుంది? సంబంధ బాంధవ్యాలు, కర్తవ్యం ఎక్కడుంది? ఆకాశ సహిత అవకాశం నందు అవిచ్ఛిన్నంగా ఉన్న అణువుల యొక్క సముదాయంతో, కలిగితో ఉన్న ఒక ద్రవ్యరాశిగా, వస్తువుగా, ఆ సమీకరణటువంటి ఆకారంతో, నామరూపంతో దేహ పదార్థం ఉన్నది. దేహ పదార్థం ఎప్పుడైతే సహజంగా ఉన్నదో అప్పుడే సహజంగా దేహంతో గుర్తించి, గమనించి, తెలుసుకునే మనోబుద్ధి సహితంతో ఏదైతే గుర్తించి, గమనించి తెలుసుకున్నావో ఆ సృష్టి, ఆ ప్రకృతి, ఈ ప్రపంచము, భూమి, జగజ్జీవశైలు, దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు, అనేక జీవులు సైతం, మానవ సమాజం,
వృక్షాలు, పక్షులు, అవి జంతువులతో కలిసిమెలిసి అనుబంధంతో మనందరం ఉన్నాము. అప్పుడు పెంచే కుక్క తన బాధ్యత ఏమిటి? యజమానికి ఎందు కుక్కకి బాధ్యత ఏమిటి? నీ దేహమునందు నీడ గురించి బాధ్యత, నీడకి దేహం గురించి బాధ్యత. ప్రశ్నించేది నీడ, దేహం జడంతో గమనించి తెలుసుకున్న మనోసహితంగా ఉన్న నీడ జడము. మనసు జడమేగా. జడం అంటే ఏంటి? అబద్ధం, వచ్చిపోయేది. జడం అంటే ఏంటి? చేతనం లేనిదని కాదు, వచ్చిపోయేది. అనుభవం ఉన్నవన్నీ సత్పదార్థమే అంటారు. మీకు ఎలా వెళ్ళింది? సత్ అంటే ఉనికి అంటే సత్యం మాత్రమే ఉన్నది, కేవలం సత్యమే ఉన్నది స్వతసిద్ధంగా. అంత మాత్రం అయితే అనుభూతులన్నీ సత్యం అనలేము, అనవచ్చు. సందర్భోచితంగా, సమయానుకూలంగా వ్యవహార జ్ఞానంలో, అంతర్గత వ్యవహారాల్లో ఈ పదాలు ఉపయోగిస్తారు. బహిర్గతం, అంతర్గతం. సూక్ష్మంగా ఉన్న బహిర్గతం, స్థూలంగా ఉన్న బహిర్గతం, సూక్ష్మంగా ఉన్న అంతర్గతం. ఈ రెండు జడచేతన పదార్థాలే. తాము గమనించ తెలుసుకోలేవు అని నీకే తెలుస్తుంది కదా. అంటే ప్రశ్నించేవాడికే ప్రశ్న, సమాధానం, కర్తవ్యం అన్నీ కూడా సహజంగా తెలుస్తుంది. ఎట్లాగా? పుట్టుకున్న పిల్లవాడు సందర్భోచితంగా ఎక్కువ మంది ఉమ్మి నీరు తాగటం వల్ల దేనివల్ల ఏడుస్తారు. ఒకళ్ళు ఏడవకపోతే ఒక గిల్లి ఏడిపిస్తాం. పిల్లవాడు బాగానే ఉన్నాడు, సక్రమంగా ఉన్నాడు. ఆ తర్వాత నవ్వటం ప్రారంభిస్తారు మెల్లగా. ఏడవటం ఎందుకు, నవ్వటం ఎందుకు? చచ్చేదాకా ఏడుస్తాడు, చచ్చేదాకా నవ్వటానికి గురించి ఏడుస్తాడు. నవ్వు దేనికి వస్తుంది? సహజంగా సుఖానుభూతి. అప్పుడు సహజంగా సుఖానుభూతినప్పుడు చిరునవ్వుతో, ముఖ కదిలితో, పెరుగుతో, హావభావాలతో ప్రకటిస్తాడు. అదే ఏడుపు కూడా అలాగే ఉంటుందిగా. ఈ ఏడుపు చచ్చేదాకా ఎందుకు ఉంటుంది? చచ్చిపోతున్న భావంతో వాడు నేను చచ్చిపోతున్నాను ఏడుస్తూ కన్నవారిని, తోడుగా భార్య పిల్లని, సమీపంలో ఇరుగుబొరుగుగా ఉన్న ఆత్మీయులందరూ కూడా ఏడ్చే విధంగా ఏడిపిస్తాడు వెళ్ళిపోతూ. కాను తన మంచి లక్షణాలతో మంచి పనులు చేయటం చేత వీడిపోతే మా గత ఏమిటనే చూస్తావు. ఇతరులు వీళ్ళని విడిచిపెడుతున్నాను, ఇంకా కొత్త కాలం ఉంటే ఇంకా మంచి పనులు చేద్దామని చూస్తే వీడు, ఇద్దరు ఏడుస్తారు. అయితే చెడ్డవాడు ఏంటి? నేను చెడ్డ పనులు చేసిన నా మనసులో ఒక్కడు చెడ్డవాడు పుట్టలే, అందరు ప్రహ్లాదులు అంటారు పుట్టారు. ఈసారైనా చెడ్డవాళ్ళు ఎక్కువ మంది పుడతారు, వెళ్తూనే ఉండలేను అంటే చెడ్డవాడు కూడా ఏడుస్తూ తన సంతానం చెడ్డవాడు లేదని. వెళ్ళని సంతానమే ఉంటుందిగా. దుర్మార్గులుగానే ఉంటూ వాళ్ళ సమాజం ఉందిగా. అంటే సత్కర్మ, దుష్కర్మ, పుణ్యము, పాపం. పాపాత్ములందరూ ఒక సమూహం, పుణ్యాత్ములందరూ ఒక సమూహం. అట్లా ఉండదు. పాపంతో పుణ్యం, పుణ్యంతో పాపం, మంచితో చెడు, చెడుతో ఇది, లాభంతో నష్టం, నష్టంతో లాభం. ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పటికీ రెండు కలిసిమెలిసి అనుబంధంగా ఉన్నాయి మనకి. అప్పుడు బాధ్యత ఇద్దరికీ ఉన్నది. ఎంతవరకు అంటే ప్రత్యక్షంగా తనతో వచ్చినటువంటి తల్లిదండ్రులని గుర్తించాడు. అంటే తాను వచ్చి తల్లిదండ్రులు గుర్తించాడా? తల్లిదండ్రులు వచ్చి తనను గుర్తించారా? బాధ్యతగా తల్లిదండ్రి ఎప్పుడైతే గర్భం అయిందో అప్పంచి కూడా బాధ్యతగా తల్లి, తండ్రి ఇరువురు కలిసి ఆ గర్భాన్ని రక్షించుకోవటానికి అనేక విధాలుగా ఆహార విషయంలో కానీ, నడకలో కానీ, మాట్లాడటం కానీ, బరువులు ఎత్తడం కానీ, ఇది కానీ ఎప్పుడెప్పుడు పరీక్ష చేస్తూ శిశువు కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఏ విధంగా మందులు తినాలి లేదా, బలమైన ఆహారం ఎలా, అన్నింటిలో కేర్ తీసుకుంటున్నారు కదా. మరి పుట్టిన తర్వాత పిల్లల విషయంలో ఎందుకు తీసుకుంటారు. ఎవరు అనుకూలంగా వాళ్ళే తీసుకుంటారు, ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళే తీసుకుంటారు. కానీ పిల్లల ఇష్ట ప్రకారంగా ఉండాలి ముందు అనుకోరు ఎవరు. పేర్లు తగ్గించి వీళ్ళు ఇష్టాన్ని ఇస్తారు. దానిలో కూడా గొడవలు వస్తాయి. మా తాత పేరు పెడతాను కాక మా తండ్రి పేరు పోయారు కదా. ఈ విధంగా అంటే తర్కం, బాధ్యత, విమర్శన అన్నీ కూడా ప్రతి విషయంలో సంఘటనలో
వస్తాయి. దాంతో ఒక ఆందోళన, ఆ పిల్లవాడి గురించి పేరు సరిగ్గా సెట్ అవ్వలేదు. అప్పటి నుంచి పేరు చూస్తేనో ఏదో పెట్టారు, చూడబోతే ఇలా ఉన్నాడు, ఈ పేరు బాగోలేదు, పేరు మార్చండి. తిది వారి నక్షత్రాల్లో పుట్టాడు, తప్పు, జాతకాలు చూడండి. ఈ విధంగా మొదటి కూడా పిల్లల విషయంలో అతి ప్రేమతో అన్ని విధాల బాధ్యత తీసుకున్నప్పటికీ ఇది తీసుకోవడం ఇద్దరు కలిసి ఏకభావంతో తీసుకోరు. తల్లి తన భావంతో తీసుకున్నది, తండ్రి తన భావంతో ఇస్తారు వారి సంతానం నుంచి. అయితే పెళ్లి కాకముందు భార్యాభర్తలు వారి పరస్పర ఇష్టాలతోనే సంపూర్ణంగా తెలుసుకుని అవగాహనతో ముందు తెలుసుకొని పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకున్న తర్వాత అవగాహనతో సంసారం కొనసాగించడానికి దేవపర్యంతం ఎవరు ఉన్నా లేకపోయినా వారి సంతానంతో కొనసాగించే ఉద్దేశంతో ఉంటారా లేదా? ఉంటారు. ఆ బాబాలు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఉండాలిగా. అట్లు లోకంలో జరుగుతలేదు. రాజు తన ధర్మంతో పరిపాలిస్తూ అహింస చేయకుండా సాధ్యంత వరకు ఉన్నంతలో రాజీ పడుతూ సామంతరాజులు స్వేచ్ఛిస్తూ కప్పం వరకు తగ్గించే సందర్భం బట్టి వాళ్ళు కొరవలేదు, కప్పం కట్టలేరు, పర్లేదు తీసేసి ఆ పరస్పరంగా ఉంటూ రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకడు పుట్టి స్వార్థంతో కప్పం కట్టడం ఎదురు తిరిగి మిగతా లంచం అందరూ కలిసి మేము చక్రవర్తిని చంపిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు సుఖం దుఃఖం లాభం నష్టం మంచి చెడు పుణ్యాలు అన్నీ కూడా ఉంటాయి బాధ్యతలతో. ఇరుపక్షాలు ఇద్దరు ఉంటే కదా బాధ్యత, ఒకరికి ఉంటుందా? చెప్పేవాడు వినేవాడు ఉన్నారు. బాధ్యతలు చెప్పేవాడు వినేవాడు చెప్పేవాడు ప్రకారంగా చేయాలి. చెప్పేవాడు వాడి ప్రకారంగా చేసినట్లయితే కంటిన్యూ చేస్తాడు. రేపేం చేయాలి, జీవితాంతం ఏం గమ్యం చేయాలి. ఇక్కడ ఏంటి, ఆత్మానుభవాన్ని గమ్యంగా పెట్టుకున్నారు అందరూ. వచ్చి ఉన్న రహస్యం ఏంటి? ఆత్మ సాక్షాత్కారం లేదా బ్రహ్మ సాక్షాత్కారం లేదా పరమాత్మ సాక్షాత్కారం, భగవంతుని సాక్షాత్కారం, ప్రకృతి సాక్షాత్కారం, అజ్ఞాన సాక్షాత్కారం, జ్ఞాన సాక్షాత్కారం, సత్య అసత్య అనుభవ సాక్షాత్కారం. సహజంగా అందరికీ ఉన్నది స్వానుభూతిగా అన్న దృష్టితో కాకుండా కేవలం ప్రయత్నించి తన సహజ స్వరూప సాక్షాత్కారానికి ప్రతిబంధకంగా నేను ఉన్నాను, నేను నాదనే భావన ఉందని, అదే అజ్ఞానం అని అనేక రకాలుగా అజ్ఞానాన్ని బహువిధాలుగా చిత్రీకరించి శాస్త్ర ప్రమాణంతో తర్కాలతో చర్చలతో వారందరూ ఎక్కువ భాగం ఎవరైతే అంగీకరిస్తారో ధర్మాధర్మాలని సాక్షి రక్షణతో వారికి తగినటువంటి విధంగా శిక్ష వేయటం వేయకపోవటం చేస్తారు. స్వల్పంగా కావచ్చు, ఎక్కువ కావచ్చు. అలాగే ఇక్కడ ఏంటి, ఆత్మ స్వతः సిద్ధమే. నేను ఆత్మను అని అనుకోవటం కూడా అనుకోక ముందుగానే స్వతः సిద్ధంగా అనుభవ సిద్ధంగా కేవలం చైతన్య సాక్షి చైతన్యమే ఆత్మ సాక్షి చైతన్యంతో సత్యాంత పరిపూర్ణ మౌనంగా స్వతः సిద్ధంగా ఉన్నది. అట్లు ఉండటమే సహజము కనుక అట్లే గ్రహించి గుర్తించి గమనించి తెలుసుకోవటమే సహజ స్వయం అనుభవము, స్వయం సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం పేర్లు అనేకంగా పెట్టచ్చు అని మాత్రమే నిర్గుణ చైతన్య నేరుగా సులభంగా స్వయం అవగాహన, స్వయం ప్రబోధ సూచన అవగాహనను సరళంగా సూటిగా స్పష్టంగా విదితం చేస్తున్నాడు, ఆకలింపు చేస్తున్నాడు, అవగతం చేస్తున్నాడు స్వానంద భునికి అనుభవ ఆనందంతో.